ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాగ్నా టీవీ. మహారాష్ట్రకు జార్ఖండ్కు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో భాగంగా మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికల ఫలితాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే మహాయుతి కూటమి అధికారం చేపట్టే దిశగా ఎన్నికల ఫలితాలు అనేది రావడం జరిగింది. సుమారు 288 స్థానాలకు గాను 288 స్థానాలకు ఎన్నికలు జరగడం జరిగింది. దాంట్లో 220 పైచిలకు స్థానాల్లో గెలుపు దిశగా మహాయుతి కూటమి ఇప్పటికే కాకారన్నట్లు చెప్తుంది. మరి సాయంత్రం 4 గంటల వరకు మొత్తం ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా 288 స్థానాలకు గాను 220 స్థానాల్లో ఇప్పటికే మహాయుతి కూటమి మెజార్టీ సాధించింది. మహారాష్ట్ర ప్రజలు భిన్నమైన రిజల్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ చతికిలపడ్డది. అదేవిధంగా బీజేపీ నేతృత్వంలోని బీజేపీ మరియు శివసేన షిండే వర్గం, అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి సంబంధించి సీఎం ఎవరు అవుతారనేది ఇప్పుడు మహారాష్ట్రలో ఉత్కంఠగా మారింది. దానికి సంబంధించిన మరికొన్ని వివరాలు చూసుకున్నట్లయితే బీజేపీ నేత ముఖ్యమంత్రి కావచ్చనే ఒక నిర్ణయం చాలా మంది నిపుణుల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే 125కు పైగా సీట్లు బీజేపీ సాధించింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అనూహ్యంగా సీఎంను మార్చిన సంగతి చూసినాం. అదేవిధంగా కొత్త సీఎం ఎవరవుతారనే ఒక ఉత్కంఠ వీట మహారాష్ట్ర ప్రజల్లో నెలకొంది. అదేవిధంగా ఇప్పటికే సీఎం పదవిలో మేమున్నామంటూ 3 పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన అంచనా వర్గము పేర్కొంది. అందులో భాగంగా మనం ఎన్నికల రిజల్ట్ పై కొంత విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తాం. Thank you for watching my videos. Don't forget to subscribe our channel.